హలో అండ్ వెల్కమ్ టు పవన్ పీవైక్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దామండి. సో ఈ ఛానల్లో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఈరోజు 2024 ఫిబ్రవరి 25న కండక్ట్ చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ ప్రిలిమ్స్ పేపర్ అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. సో దిస్ ఈజ్ ద ఓల్డ్ పేపర్. సో నేను ఓన్లీ ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో రోజు ఒక వీడియో అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇందులో మన సెక్షన్ 1లో ఇండియన్ హిస్టరీలో వచ్చిన క్వశ్చన్స్ అయితే మనం ఫస్ట్ డీల్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అండా, హర్మిక, ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అంటున్నాడు. ఫస్ట్ ఏదైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏ టాపిక్ నుంచి వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది బుద్ధిస్ట్ టాపిక్ నుంచి వచ్చింది అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఇండియన్ హిస్టరీలో మనం ఈ పర్టికులర్ చాప్టర్ అనేది మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మెయిన్గా ఫోకస్ చేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ మీద మనకు అడిగాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చైత్యాస, విహారాస, స్తూపాస, బసాడీస ఇది మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చైత్య ఏంటి, విహార ఏంటి, స్తూప ఏంటి, బసాడ్ ఏంటి, అసలు అండ ఏంటి, హర్మిక ఏంటి, ఛత్రి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్గా మీకు ఇప్పుడు కవర్ చేయబోతున్నానండి. ఓకేనా, సో యూ కెన్ సీ ద ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ హియర్. ఓకేనా, సో ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు పీడిఎఫ్ అని టైప్ చేయండి, నేను మీకు పెడతాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, దట్ ఈస్ స్తూప అనమాట. ఎందుకు సార్ స్తూప అనేది, లెట్స్ సీ. ఓకేనా, అసలు అది మీకు అర్థం అవ్వాలంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్ అనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ టోటల్ స్తూప. ఓకేనా, సో దీన్ని మనం స్తూప అనడం జరుగుతుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, జాగ్రత్త వినండి. ఓకే, స్తూప ఈజ్ ఏ హెమీస్పెరికల్ స్ట్రక్చర్ కంటైనింగ్ రిలిక్స్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. స్తూప అనేది దేని త్రూ కట్టారు, దేని బేస్ చేసుకొని కట్టారంటే అది రిలిక్స్ తోటి కట్టడం జరిగిందనమాట. అంటే బుద్ధ యొక్క రిమైన్స్ ఉంటాయి కదండి, ఆ బుద్ధ యొక్క రిమైన్స్ కానీ ఇంతకుముందు మాంగ్స్ ఎవరైతే ఉంటారో ఆ బుద్ధ యొక్క మాంగ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన రిమైన్స్ తోటి ఈ పర్టికులర్ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఈ ప్లేస్ని మనం మెడిటేషన్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మెన్షన్ చేసిన ఈ టర్మ్స్ అన్నీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్తూప అనమాట. కానీ బస్సాడి అనేది అసలు స్తూపకి సంబంధించింది కాదు, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ అండ ఏదైతే ఉందో అండ చూడండి. సో దిస్ ఈజ్ అండ అనమాట, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ అండ, ఇక్కడ మీకు కనిపించే రౌండ్ది ఉంది కదా, దస్ ఈజ్ అండ. సి దిస్ ఈస్, ఇది అండ అనమాట. ఓకే, సో దిస్ టోటల్ స్తూప, స్తూపలో ఈ పార్ట్స్ అండ, ఇది దట్ ఫార్మ్స్ మెయిన్ బాడీ ఆఫ్ ద స్తూప. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి హర్మిక, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడండి, ఈ స్తూప పైన ఉన్నదే మనకి హర్మిక అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హర్మిక. అదొక ఫెన్స్ లైక్ ఎంక్లోజర్ లాగా ఉంటుంది అనమాట. ఒక ఫెన్సింగ్ లాగా మనకి ఇలా 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 వేసి ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ హర్మిక. ఓకే, సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ అండ. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మీకు చాలా ఇంపార్టెంట్, మీకు డైరెక్ట్గా ఈ విధంగానే రావచ్చు. ఓకేనా, ఇట్ రిప్రజెంట్ ద స్కేడ్ డొమైన్ ఆఫ్ ద గాడ్స్ ఆర్ హెవెన్స్ ఆఫ్ ద 33 గాడ్స్. ఓకేనా, అది బుద్ధిస్ట్ ట్రెడిషన్లో మనకి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఛత్రి, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఛత్రి దాన్ని అంబ్రెలా అని పిలుస్తారు. ఏ సెంట్రల్ పిల్లర్ కాల్డ్ యాస్తి రైజెస్ ఫ్రమ్ ద హర్మిక. సో ఇది ఉంది కదా, ఇక్కడ మీకు ఒక సెంట్రల్ పిల్లర్ వెళ్తుంది చూడండి, ఆ సెంట్రల్ పిల్లర్ని మనం యాస్తి అంటాం. ఓకేనా, యాస్తి అంటాం. రైజెస్ ఫ్రమ్ హర్మిక, ఎక్కడ నుంచి, హర్మిక నుంచి వస్తుంది. సపోర్టింగ్ వన్ టు ద 3 సర్క్యులర్ ఛత్రి. ఇది 3 సర్క్యులర్ అనమాట. అంటే ఇప్పుడు అండా ఉంటుంది, అండా మీద మనకేముంటుంది, హర్మిక ఉంటుంది, హర్మిక నుంచి ఒక పిల్లర్ వెళ్తుంది అండ్ దాని మీద 3 సర్క్యులర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 3 సర్కిల్ సంబంధించింది చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదొక డిస్క్ టైప్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు ఒక డిస్క్ టైప్లో మనకు ఉండడం జరుగుతుంది. దిస్ రిప్రజెంట్స్, ఈ 3 ఉన్నాయా, దిస్ రిప్రజెంట్స్ 3 జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 బుద్ధాకు సంబంధించిన జ్యువెల్స్ సంబంధించిన అనమాట. బుద్ధ, ధర్మ అండ్ సంఘ. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధ, ధర్మ అండ్ సంఘ. ఓకేనా, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ద 3 జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజంని రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఏం చెప్తారు, దట్ ఈస్ ఛత్రి. ఓకేనా, సో ఆ ఛత్రికి ఒక ఏముంటుంది, సెంట్రల్ పిల్లర్ ఉంటుంది. ఆ సెంట్రల్ పిల్లర్ని ఏమని పిలుస్తాము, యాస్తి అని పిలవడం జరుగుతుంది.
ఓకేనా? ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు చెప్పండి. అండా, హర్మిక, ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ విచ్ ఏంటిది ఆన్సర్? దట్ ఈస్ స్తూప. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఓకే? దట్ ఈస్ యాస్తి. ఇప్పుడు చూడండి. 1 సెకండ్. ఓకే. యాహ్! సో, ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. మరి మిగతా ఆప్షన్స్ కూడా తెలవాలి కదండీ! సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేటివి మీకు ఒక బ్యూటిఫుల్ సోర్స్ అండి. ఏదైనా నేర్చుకోవడానికి ఎగ్జామ్‌కి. ఓకేనా? సో, అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో, అండ్ ఫస్ట్ వన్ చూడండి, చైత్యాస్. చైత్య అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్. ఇదొక బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్. నేను చెప్పేదంతా మీరు రాసుకోవాలి. ఇది నోట్స్ ఉండాలి మీకు. ఏ ట్రెడిషనల్ చైత్య హాల్ హ్యాస్ అ రెక్టాంగులర్ ప్లేన్. సో, ఇదంతా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీరు మీరు చదవాలనుకుంటే మీరు చదువుకోండి. ఓకేనా? సో, అండ్ ఇక్కడ చూడండి, విహారస్ ఏంటి? దిస్ ఈజ్ బుద్ధిస్ట్ మానస్ట్రీస్ అనమాట. లివింగ్ క్వార్టర్స్ ఫర్ మాంక్స్ అండ్ నన్స్. అంటే ఇక్కడ చూడండి, చైత్య అనేదేమో ప్రేయర్ హాల్ అయితే, విహారస్ అనేది ఏంటి? విహారం అంటే రెస్ట్ తీసుకుంటారనమాట. సో, లివింగ్ క్వార్టర్స్ లాగా. ఓకేనా? సో, విహారస్ అంటే అవి. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బసాడీస్ అంటే ఏంటి చూడండి. బసాడీస్ ఈజ్ ఏ టర్మ్ యూజ్డ్ ఫర్ జైన్ ష్రైన్స్ ఆర్ టెంపుల్స్, పర్టికులర్ ఇన్ సౌత్ ఇండియా, కర్ణాటకలో ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు వాట్. సో, ఇప్పుడు మీకు క్వశ్చన్ యొక్క పరమార్థం మీకు అర్థమైందని అనుకున్నాను. దాంట్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను చెప్పాను. అండ్ ఇప్పుడు కొంచెం అడిషనల్గా మనం మాట్లాడదామండి. ఓకే? సో, అడిషనల్గా నేను ఏం తీసుకొచ్చానంటే, అదర్ పార్ట్స్ ఆఫ్ స్తూప. మనకి స్తూపాకి సంబంధించిన అదర్ పార్ట్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. దాన్ని మనం మేది అనడం జరుగుతుంది. ఇక్కడ మేది చూడండి. సో, దిస్ ఈజ్ మేది అనమాట. ఇక్కడ మీకు చూడండి, దిస్ ఈజ్ మేది. ఇట్ ఈజ్ అన్ ఎలివేటెడ్ సర్క్యులర్ టెరాకోన్ బేస్ ఆన్ విచ్ ద అండా రెస్ట్. సో, ఇది అండా ఉంటే ఈ అండా మీద మనకి ఏముంటుంది అంటే మేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రదక్షిణ పాత్. ఓకే, ఇది చుట్టూరు ఉంది కదండి. ఇక్కడ మనకి నడవడానికి ఉంటుంది అనమాట. ఇట్లా మనకి చుట్టూరు నడవడానికి ఉండడం జరుగుతుంది. ఓకేనా? డివోటీస్ తిరుగుతూ ఉంటారు. ఇది మీరు రియల్గా వెళ్ళి చూడాలంటే ఎవరైనా హైదరాబాద్లో ఉంటే అండి, హైదరాబాద్లో మనకి మహేంద్ర హిల్స్లో ఈ పర్టికులర్ స్తూప్ అనేది అక్కడ ఉందండి. అక్కడికి వెళ్తే మీకు క్లియర్ కట్గా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే వెరీ పీస్ఫుల్ ప్లేస్ యాజ్ వెల్. అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ చూడండి, వేదిక. ద ఔటర్ స్టోన్ రైలింగ్ దట్ సరౌండ్ ద స్తూప సపరేటింగ్ ద సేక్రెడ్ స్పేస్ ఫ్రమ్ ద సెక్యులర్ వరల్డ్ అవుట్ సైడ్. ఓకేనా? సో, వేదిక చూడండి. సో, ఇదన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వేదిక. వెరీ ఇంపార్టెంట్. సో, ఈ వేదికని ఏం చెప్తుందంట? సో, దట్ ఈస్ అ సేక్రెడ్ స్పేస్ ఫ్రమ్ సెక్యులర్ వరల్డ్ అవుట్ సైడ్. అండ్ తోరణ. సో, దిస్ ఈజ్ తోరణ. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఉంది కానీ దిస్ ఈజ్ తోరణ. సో, ఎలాబరేట్లీ కార్వ్డ్ గేట్వేస్ లొకేటెడ్ అట్ ద 4 కార్డినల్ డైరెక్షన్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మనకి స్తూప అనేది ఈచ్ ఎవ్రీథింగ్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మేది అన్న, తోరణ అన్న, వేదిక అన్న, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్? దట్ ఈస్ రిలేటెడ్ టు ద స్తూప. ఓకేనా? సో, ఇక్కడ మీకు కొత్త వర్డ్స్ అనేది కూడా మీరు ఎక్స్ట్రా నేర్చుకుంటున్నారు. దేని మీద? ఓన్లీ వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీదనే. అర్థమవుతుందా ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్? అండ్ స్తూపాస్ అనేది దాని యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా జరుగుకుంటూ వచ్చిందంటే, ఒరిజినేటెడ్ సింపుల్ ప్రీ బుద్ధిస్ట్ ఎర్త్ అండ్ బరియల్ మౌంట్స్. ఎంపరర్ అశోక్ ఎప్పుడైతే మనకు వస్తాడో దాన్ని పాపులరైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో బిల్డింగ్ థౌజండ్స్ ఆఫ్ స్తూపాస్ అక్రాస్ హిస్ ఎంపైర్. ఓవర్ టైమ్ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత సింపుల్ బ్రిక్ నుంచి మర్ స్ట్రక్చర్స్ నుంచి మ్యాగ్నిఫికెంట్ స్టోన్ మాన్యుమెంట్స్కి మనకి తీసుకురావడం జరిగిందనమాట. డ్యూరింగ్ శుంగ, సాతవాహన అండ్ కుషాన పీరియడ్స్లో ఈ పర్టికులర్ స్తూపాస్ అనేటివి చాలా పీక్గా వెళ్ళడం జరిగింది, కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో, మీరు హిస్టరీ చదువుకునేటప్పుడు ఒక్కొక్క కింగ్డమ్లో వాళ్ళకి సంబంధించిన రిలీజియన్ ఏంటి, బుద్ధిజంలో వాళ్ళు చేస్తే వాళ్ళు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేశారా స్తూపాస్ అనేటివి కూడా మీరు చదువుకుంటారనమాట కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో, అలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చదువుకోవాలి. ఇక్కడ మెయిన్గా చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ కింగ్డమ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆ కింగ్కి ఇంత భార్యలు, ఈ కింగ్కి ఇంత ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో, అదంతా నాన్ సెన్స్ అండి, అవసరం లేదు. ఒక ఆస్పిరెంట్కి అక్కడ ఆ పర్టికులర్ కింగ్ ఏ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు, ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చాడు, అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చేశాడు, అండ్ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మాట్లాడకుండా కొంతమంది వాళ్ళకి ఎంతమంది భార్యలని చెప్పుకుంటూ జోక్స్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? అదంతా అవసరం లేదు మనకి. ఓకేనా? అండ్ ఫేమస్ స్తూపాస్ అనేవి సాంచి స్తూప, అమరావతి స్తూప అండ్ దమైక స్తూప అండ్ నాగార్జునకొండ. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫేమస్ వెరీ స్తూపాస్ అనమాట. సో, రీసెంట్గా మీరు చూసినట్టయితే సాంచి స్తూపాని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ డ్యామ్ ఇంపార్టెంట్. తప్పకుండా నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ రాకపోతే
యూట్యూబ్ సెషన్లో వచ్చి కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. ఇన్‌స్టాలో గూడా ఉంది. ఇన్‌స్టాలో గూడా మెసేజ్ చేయండి. అన్నా నువ్వు చెప్పింది రాలేదేంటని అని చెప్తున్నాను కదా! దాట్స్ హౌ క్వెషన్ విల్ ఫ్రేమ్. సాంచి స్తూప రీసెంట్‌గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అయింది. అండ్ ఇప్పుడు సాంచి స్తూప మీద కాకుండా మళ్ళీ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ మీదైనా క్వెషన్ అడగొచ్చు ఏ విధంగానైనా. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద లొకేషన్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి సారనాథ్ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ అమరావతి, నాగార్జునకొండ, సోనేరి, సాంచి అండ్ అండ్ బ్రహోత్ అండ్ ససరం. సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద లైక్ స్తూపాస్ ఇన్ ఇండియా అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చూడండి, ఒక్క క్వశ్చన్ నుంచి మీరు ఇంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో చైత్యాస్, విహారాస్, స్తూపాస్, బసాడిస్ అండ్ అదేవిధంగా సాంచి స్తూప అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి 3 ఏంటి, హార్మిక్ ఏంటి, తోరణ ఏంటి, మేది ఏంటి, వేదిక ఏంటి అండ్ ప్రదక్షిణ పాత ఏంటి, అండ ఏంటి, మీకు ఇన్ డీటెయిల్గా మీకు అర్థమైందని అనుకున్నాను. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు వాల్యూ యాడ్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ ప్రిపరేషన్. ఓకేనా? ఆ వాల్యూ అడిషన్ అనేది ఏ పీడిఎఫ్ చదివితేనే రాదు. ఇట్లాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మీకు వాల్యూ అడిషన్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ ప్రిపరేషన్ అనేది ఎక్కువగా హార్డ్ చేసుకోకండి. మీ ప్రిపరేషన్ అనేది మీ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బీ సమ్ వాల్యూ యాడెడ్. ఓకే, ఇంకా వాల్యూ అడిషన్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అర్థమవుతుందా? ఆ వాల్యూ అడిషన్ అనేది ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి వస్తుంది. ఏదో పీడిఎఫ్లు చదివితే రాదు. దయచేసి అర్థం చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు కంప్లీట్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్. దాని తర్వాత మీకు హిస్టరీ ఇంకా చదువుతుంటే ఇంకా బాగా అర్థమవుతుందా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా ఇన్ డీటెయిల్గా చదవండి. ఇలా ఎందుకు రాదు నేను చూస్తాను మీకు జాబ్ అనేది. రైట్? ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఇది కూడా ఏ విధంగా అడిగారు చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక స్టేట్ దట్ ల్యాండ్ రెవెన్యూ రేట్ ఆఫ్ లుంబిని వాజ్ రెడ్యూస్డ్ టు 1/8. ఎంత డెప్త్గా అడిగాడు చూడండి. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇన్స్క్రిప్షన్స్ చాలామంది పేర్లు చదువుతారు కానీ అందులో ఏం మెన్షన్ చేస్తుందని చాలామంది చదవట్లేదు. ఓకేనా? మెన్షన్ చేస్తుంది డెఫినెట్గా మీరు చదవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఏ ఇన్స్క్రిప్షన్లో అశోక వేసిన దాంట్లో ల్యాండ్ రెవెన్యూ స్టేట్ లుంబిని అనేది 1/8కి రెడ్యూస్ అయిందని అడుగుతున్నాడు. మస్కీ పిల్లర్ అండ్ ఒరుమెండై పిల్లర్ అండ్ కల్సి పిల్లర్ అండ్ వైశాలి పిల్లర్. అండ్ అశోక పీరియడ్ టైంలో మనకి స్టోన్ వచ్చింది అండ్ అదేవిధంగా పిల్లర్స్ చాలా రావడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి మనం ఎంత ఇన్ఫర్మేషన్ లాగొచ్చో ఒక్కసారి చూద్దాం. చూడండి, లెట్స్ సీ. So see, this is the question and see the explanation. So this is all about the మనం ఇన్ఫర్మేషన్ అనమాట. సో చూడండి, ఒక పర్టికులర్ వన్ క్వశ్చన్ నుంచి మనం ఎంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ. లెట్స్ సీ. సో ఆన్సర్ వచ్చేసి రుమెండే పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఎందుకు అండ్ మిగతా పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ కూడా వీటి గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రుమెండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మనకి మెన్షన్ చేస్తుంది అనమాట. ఇది ప్రజెంట్ ఎక్కడ లొకేట్ ఉందంటే మనకి లుంబిని నేపాల్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఎడిక్ట్స్ ఆఫ్ ద ఎంపరర్ అశోక. అయితే ఇది ఎందుకు చేశాడు, దాని రీజన్ ఏంటి? ఈ రుమెండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే అశోక లుంబినికి విజిట్ అవ్వడం జరుగుతుంది ఇన్ ద 28th ఇయర్లో. ఓకేనా? సో గౌతమ్ బుద్ధుడు అక్కడే కదా మనకి పుట్టింది. ఓకేనా? ఆ బర్త్ ప్లేస్ని వర్షిప్ చేయడానికి అశోకుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ విజిట్ని మనకి ఇంకా తెలియని కోసం అక్కడ స్టోన్ పిల్లర్ని వేపించడం జరిగింది. ఓకేనా? ఇది దానికి వెనకాల ఉన్న రీజన్. ఓకేనా? ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో ఎక్స్ప్లిసిట్లీ అంటే ఓపెన్గా మనకి 2 మేజర్ ఎకనామిక్ అండ్ రిలీజియస్ కన్సెషన్స్ గ్రాంటెడ్ టు ద విలేజ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఏంటవి? ఇట్ మేడ్ ఫ్రీ ఆఫ్ బాలి. ఎక్కడి నుంచి? రిలీజియస్ ట్రిబ్యూట్ ఆఫ్ ద మనకి ఆబ్లిగేటరీ ఆఫరింగ్. బాలి అంటే ఏంటి? అదొక రిలీజియస్ ట్రిబ్యూట్ ఆర్ ఆబ్లిగేటరీ ఆఫరింగ్ అనమాట. అదొక రిలీజియస్ ట్రిబ్యూట్కి సంబంధించింది. ఆ బాలి నుంచి లుంబిని అనేది ఫ్రీ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? బాలి అనేది అదొక కైండ్ ఆఫ్ ట్యాక్స్ అన్నమాట. ట్యాక్స్ స్ట్రక్చర్ ఇక్కడ మీరు చూడండి ఈజీగా. ఇక్కడ రెవెన్యూ రేట్ గురించి అడుగుతున్నారు. ల్యాండ్ రెవెన్యూ ఇదంతా ట్యాక్స్ సిస్టంలోకి రావడం జరుగుతుంది. అశోక పీరియడ్ టైంలో మనకి ట్యాక్సెస్ అనేటివి చాలా ఇదిగా కనెక్ట్ చేశారు అండ్ డిఫరెంట్ నేమ్స్తో ఉండడం జరిగింది. అవన్నీ నేర్చుకోకుండా ఏదేదో నేర్చుకుంటూ ఉన్నారు. ఓకే? అండ్ బాగా దిస్ ఇస్ ద ల్యాండ్ రెవెన్యూ ఆఫ్ ద అగ్రికల్చర్ ట్యాక్స్ అండ్ చూడండి వాజ్ రెడ్యూస్డ్ టు ద 1/8 ఆఫ్ ద ప్రొడ్యూస్.
అండ్ డౌన్ ఫ్రమ్ ద స్టాండర్డ్ మౌరియన్ రేట్ 1/6 ఆర్ 1/4 ఉంటే 1/8కి రెడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ రుమిండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో అశోకుడు స్టోన్ పిల్లర్ ఇది ఎరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు అశోకుడు లుంబిని గౌతమ్ బుద్ధుడు పుట్టిన బర్త్ ప్లేస్కి వెళ్ళి అక్కడ విజిట్ చేసిన సందర్భంలో ఇది ఈ విధంగా చేశాడనమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పిల్లర్ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్తాను, జాగ్రత్త. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మస్కీ ఇన్స్క్రిప్షన్, దిస్ యాక్చువల్లీ మైనర్ రాక్ ఎడిక్ట్, నాట్ ఎ పిల్లర్ ఎడిక్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, అశోకుడు పీరియడ్ టైంలో మనకున్న రాక్కి సంబంధించిన ఎడిక్ట్స్ ఏంటి, అండ్ అదేవిధంగా పిల్లర్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏంటని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అన్నాడు అనుకోండి, మీరు ఆన్సర్ చేయగలుగుతారా? ఆ నాలెడ్జ్ ఉందా మీ దగ్గర? దట్ ఈజ్ ఎంత ఒక ఆస్పిరెంట్ అనే పర్సన్ ఈజీగా ఏమంటారు, ఏదో చదువుతున్నాం కదా, ఇప్పుడు అందరూ ఏఏ మీద పడిపోయారు, ఏ వీడియోలు చేస్తున్నారు, చూసేసినాం, వీడియో చూసేసినాం, మాకు వచ్చేసింది, నేర్చుకుందాం అనుకున్నాం. కానీ గుర్తుంటుందా? అరే నాయన, ఏఐ మీ క్రియేటివిటీని మీకు ఇంకా బుర్రపాడేస్తుందిరా, నేర్చుకోండి రా, చదవండి రా. బుక్ బట్టి పేపర్ తీసుకొని పెన్ను రాసినోడు మాత్రమే జాబ్ కొట్టగలుగుతాడు రా, వీడియో చూసినోడు ఎవడు చేయడరా, ఈ విధంగా చదువుకోండి రా ప్లీజ్. ఓకే, నాట్ ఏ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లొకేటెడ్ ఇన్ రాయచూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. ఎక్కడ లొకేట్ ఉంది మస్కీ ఇన్స్క్రిప్షన్ అనేది? కర్ణాటకలో లొకేట్ అవ్వడం జరిగింది. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చేసి ఎక్కడ లొకేట్ ఉందని మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. అర్థమవుతుందా? సో ఒక్క పర్టికులర్ పాయింట్ నుంచి ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ హైలీ ఫేమస్ బికాస్ ఇట్ వాజ్ అ ఫస్ట్ ఎడిక్ట్. ఫస్ట్ అనే పదం ఎక్కడైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ డ్యామ్ ఇంపార్టెంట్. ఫస్ట్ డిస్కవర్ దట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ అశోక బైస్ యాక్చువల్ నేమ్ దేవనంప్రియగా మెన్షన్ చేయడం జరిగింది. వెరీ 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 డ్యామ్ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ పియదర్శిగా రిఫర్ చేయడం జరిగింది ఎంపరర్ అశోక్ అని. ఓకేనా? సో మస్కీ ఇన్స్క్రిప్షన్ మైనర్ రాక్ ఎడిక్ట్, కర్ణాటకలో ఉంది, దేవనాంప్రియగా అశోకుని వివరించడం జరిగింది, పియదర్శిగా పెట్టడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. అండ్ కల్సీ ఇన్స్క్రిప్షన్, దిస్ ఇస్ ఎ మేజర్ రాక్ ఎడిక్ట్, మైనర్ కాదు మేజర్. మళ్ళీ రాక్ ఎడిక్ట్స్లో మళ్ళీ మనకి మైనర్ ఉన్నాయి అండ్ మేజర్ ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ ఎక్కడ లొకేట్ ఉంది? ఇది ఉత్తరాఖండ్లో లొకేట్ ఉండడం జరిగింది. మస్కీ ఏమో కర్ణాటకలో ఉంది అండ్ కల్సీ ఏమో ఉత్తరాఖండ్లో ఉంది. And along the banks of the Yamuna river, it contains Ashoka's set of 14 major rock edicts, which outlined his policy of Dhamma, non-violence and administrative reforms. ఈ మేజర్ రాక్ ఎడిక్ట్లో ఏం చెప్తుందంటే, అశోక్కి సంబంధించిన 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటివి ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. లైక్ దమ్మ, నాన్ వైలెన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయో ఈ కల్సీ ఇన్స్క్రిప్షన్లో మనకి పెట్టడం జరిగిందన్నమాట. అర్థమవుతుందా? ఎస్. అండ్ వైశాలి పిల్లర్ లొకేటెడ్ ఇన్ బీహార్. సో చూడండి, వైశాలి పిల్లర్ అని ఇచ్చేస్తాడు, బీహార్ అని ఇచ్చేస్తాడు. మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయండి. ఎస్, దిస్ అన్ అశోకన్ పిల్లర్ టాప్డ్ విత్ ద సింగిల్ లయన్ క్యాపిటల్. ఓకేనా? సో అశోకుడు చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేసి పైన ఒక సింబాలిక్గా వేయడం జరుగుతూ ఉంది కదా. ఓకేనా? సో వైశాలి పిల్లర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఇట్. దాని మీద ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అనేది వేయలేదు, కానీ బట్ జస్ట్ ఓన్లీ పిల్లర్ వేసేసి పైన సింగిల్ లయన్ క్యాపిటల్గా పెట్టడం జరిగింది. దాని మీద ఎటువంటి టైప్ ఆఫ్ రాయలేదన్నమాట. ఓకేనా? ఇన్స్క్రిప్షన్ అంటే దాని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండడం రా. ఓకేనా? సో ఈ వైశాలి పిల్లర్ అనేది పిల్లర్ మాత్రమే, అది ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ కాదు. ఓకేనా? వైశాలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, సో అదొక పిల్లర్ మాత్రం, దాని ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. ఓకే. అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం పెట్టాను చూడండి. సో ఇక్కడ మీకు అసలు అశోకుని ఎడిక్ట్స్ అనేటివి ఏంటి, మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఏంటి, మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఏంటి, పిల్లర్ ఎడిక్ట్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇట్ ఈస్ డ్యామ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో వెళ్ళండి, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంతా నోట్ చేసుకోండి, మైనర్ రాక్ ఎడిక్ట్స్ అని నోట్ చేసుకోండి, అండ్ పిల్లర్ ఎడిక్ట్స్ అని నోట్ చేసుకోండి. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కూడా చేసుకోండి. దీని నుంచి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్ రాకపోతే నన్ను క్వశ్చన్ చేయండి, అడగండి, చెప్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ చూడండి, లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్ట్ యూజ్. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే, సో అశోక హ్యాస్ యూజ్డ్ ద ప్రాకృత లాంగ్వేజ్ యూజింగ్ బ్రహ్మి స్క్రిప్ట్ ఇన్ ఆల్ ఇన్స్క్రిప్షన్స్ అని అంటాడు. టోటల్లీ రాంగ్. ఎందుకంటే నార్త్ వెస్ట్లో ఖరోష్ఠీ స్క్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఖరోష్ఠీ, గ్రీక్ అండ్ అరమైక్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట, అక్కడ లోకల్ పాపులేషన్ని అట్రాక్ట్ చేయడానికి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మేజర్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏ లాంగ్వేజ్ అనేది యూజ్ చేశారు, ప్రాకృత అండ్ బ్రహ్మి స్క్రిప్ట్ యూజ్ చేస్తే, నార్త్ వెస్ట్ సైడ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ మాత్రమే ఖరోష్ఠీ అండ్ గ్రీక్ అండ్ అరమైక్ యూజ్ చేయడం జరిగిందనమాట. అండ్ చూడండి, అదర్ క్రూషియల్ ఇన్స్క్రిప్షన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో
Bhabru edict, which is in Rajasthan. Ashoka explicitly declares his faith in Buddha, Dhamma and Sangha. Very damn important point. ఎక్స్ప్లిసిట్ ఓపెన్గా బుద్ధ ధమ్మ సంఘ అనేది ఈజ్ ఫెయిత్ అని డిక్లేర్ చేయడం జరిగింది. దేని మీద? బాబ్రు ఎడిక్ట్. ఇది రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్ అదే కావచ్చు కదా, అర్థమవుతుందా? అండ్ ఇంకొన్ని చూద్దాం. 1 సెకండ్. సో ఈ నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్, ఇది సారనాథ్ పిల్లర్. సో ఈ ఫీచర్స్ ఆఫ్ ఫేమస్ 4 లయన్ క్యాపిటల్ మన నేషనల్ నెమ్ ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది విత్ ధర్మచక్ర తోటి. సో ఈ ధర్మచక్ర అనేది ఏదైతే ఉందో ఇట్ కమమరేట్స్ బుద్ధాస్ ఫస్ట్ సర్మన్. ఓకేనా? సో మీరు ఇక్కడ బుద్ధ చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి, దాని తర్వాత అశోకుడు చాప్టర్ ఇన్ డీటెయిల్గా కవర్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూడండి, అలహాబాద్ కోసం పిల్లర్ కంటెంట్స్ అశోక ఎడిక్ట్స్ ద క్వీన్స్ ఎడిక్ట్. అలహాబాద్ కోసం పిల్లర్ ఇది ద క్వీన్స్ ఎడిక్ట్ అనమాట, మెన్షనింగ్ హిజ్ వైఫ్ కరువాకి అండ్ లేటర్ ఇన్స్క్రిప్షన్పై. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అడిషనల్గా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హుమయూన్ బ్రాట్ ఫేమస్ పెయింటర్స్ మీర్ సయ్యద్ అలీ అండ్ అబ్ద సమద్ ఫ్రమ్ ఇరాన్ టు ఢిల్లీ. సో హ్యూమన్ ఇద్దరు పర్సన్ తీసుకొచ్చారని చెప్తున్నారు. అండ్ జహంగీర్ రెయిన్లో ఈజ్ కన్సిడర్డ్ అస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద మొఘల్ పెయింటింగ్ అని చెప్పడం జరుగుతుంది. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ద జహంగీర్, యూరోపియన్ పెయింటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ ద మొఘల్ కోడ్ బై ద డానిష్ మర్చెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సార్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అనలైజ్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఢిల్లీ సుల్తానేట్స్ గురించి మీరు ఇన్ డీటెయిల్గా చదవాలి. ఢిల్లీ సుల్తానేట్ అనగానే వీళ్ళు ఈ రిలీజన్ని మార్చిరు, ఆ రిలీజన్ని మార్చిరు, ఇంతమంది భార్యలు, వీళ్ళని చంపిండు, వాళ్ళని చంపిండు అని మనం చదువుకుంటాం. కానీ అసలు వాళ్ళు చేసిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, అండ్ వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, వాళ్ళు ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పేర్లు ఏంటి అనేది చదవకుండా మీకు క్లాసెస్లో ఏదో స్టోరీలు చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఓకేనా? సో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెంట్ మీకు కావాలి. కంటెంట్ మీకు ఇది మీకు ఎగ్జామ్లో ర్యాంకులు తెప్పించేది. ఈ జోకులు కాదు, ఈ ఎంటర్టైన్మెంట్ కాదు. ఓకేనా? సో లెట్స్ సి. అండ్ నెక్స్ట్ చూడండి, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. అండ్ చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ సి అనేది ఇన్కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ మిగతా ఏ అండ్ బి అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ఆఫ్టర్ లూజింగ్ ఈజ్ ఎంపైర్ టు షేర్షా సూరి. ఎవరు ఆఫ్టర్ లూజింగ్ అంటే ఎవరు? హ్యూమన్ ఉన్నాడా? మన హ్యూమన్ ఎవరైతే ఉన్నారో ఈ హ్యూమన్ అనేది షేర్షా సూరికి ఎంపైర్ అనేది లాస్ట్ అయిందనమాట. ఓకేనా? సో ఇది మీరు ఇంకా అర్థం అవ్వాలంటే మీరు ఢిల్లీ సుల్తానేట్ ఇంకా ఇన్ డీటెయిల్గా చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే? సో షేర్షా సూరి వచ్చిన తర్వాత, సారీ మొఘల్ పీరియడ్, ఇది ఢిల్లీ సుల్తానేట్ కాదు. ఓకేనా? ఐఎమ్ వెరీ సారీ. ఢిల్లీ మొఘల్ పీరియడ్. సో మొఘల్ పీరియడ్, ఇది మొఘల్ పీరియడ్. అండ్ హ్యూమన్ స్పెంట్ ఇయర్స్. సో షేర్షా సూరికి తన యొక్క ఎంపైర్ అనేది ఓడిపోయిన తర్వాత హ్యూమన్ స్పెంట్ ఇయర్స్ ఎగ్జైల్ అట్ ద సఫావిద్ కోర్ట్ ఆఫ్ ద షా తమ్షా ఇన్ పెర్షియా. దిస్ ఈజ్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో హుమయూన్ షేర్షా సూరికి తన యొక్క రాజ్యాన్ని ఓడిపించిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళి తను లైక్ ఉన్నాడని మనకు క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో సఫావిద్ కోర్ట్లో షాషా థమ్సప్ తామాస్ప్ ఇన్ పెర్షియాలో మనం ఉండడం జరిగింది. సో అండ్ చూడండి, ఆ పర్షియాలో ఉంటూ తను ఏం నేర్చుకున్నాడు, అక్కడ పర్షియన్ మినియేచర్ పెయింటింగ్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది దానికి. ఓకేనా? దాని తర్వాత 1555లో తను రిటర్న్ అవ్వడం జరిగింది టు రీక్లెయిమ్ హిస్ థ్రోన్. అప్పుడు తను వచ్చేటప్పుడు ఏం చేశాడు, ఇద్దరు పెయింటర్స్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఎవరు? హ్యూమయూన్. ఆ 2 పెయింటర్స్ ఎవరంటే దట్ ఈస్ మీర్ సయ్యద్ అలీ అండ్ కావాజ్ అబ్దుల్ సమద్. వీళ్ళే మనకి లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మొఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్. వెరీ 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 డామ్ ఇంపార్టెంట్. వీళ్ళ మీద చాలా క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఓకేనా? అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్ కరెక్ట్. అండ్ మొఘల్ పెయింటింగ్ రీచెస్ ఇస్ అబ్సల్యూట్ జెనిత్ అండర్ ద ఎంపరర్ జహంగీర్. అవును, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో హీ వాజ్ అ ప్రొఫౌండ్ కన్సర్ ఆఫ్ ఆర్ట్ విత్ డీప్ ఇంట్రెస్ట్ ఇన్ నేచర్. సో తినకాయంలోనే మనకి నేచర్ కానీ, ఫ్లోరా కానీ, ఫానా కానీ, పోర్ట్రేచర్ కానీ మనకి డెవలప్ అవ్వడం జరిగిందనమాట. ఈ ఫేమస్లీ క్లెయిమ్డ్ ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ, ఇది వెరీ ఇంపార్టెంట్, తుజుక్ హే జహంగీర్, తన యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట. జహంగీర్ అని పేరు ఉంది కాబట్టి ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? సో దాట్ హీ కుడ్ లుక్ అట్ పెయింటింగ్ డన్ బై ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అండ్ ఐడెంటిఫై ఎగ్జాక్ట్లీ హూ ఆర్టిస్ట్ పెయింటెడ్ విత్ స్పెసిఫిక్ పార్ట్. సో అంత ఇదిగా తను మెన్షన్ చేయడం జరిగిందనమాట. అందుకే ఈ పర్టికులర్ పీరియడ్లో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్గా చెప్పడం జరుగుతుంది. మరి స్టేట్మెంట్ 3 ఎందుకు తప్పైందంటే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి, ఏం కంగారు పడకండి.
లైక్ మీ ఎగ్జామ్కి యూజ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను డీల్ చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా. అండ్ యూరోపియన్ పెయింటింగ్ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై ద డానిష్ మర్చెంట్స్. చూడండి, నార్ వాజ్ ఇట్ బ్రాట్ బై వార్ వాజ్ నాట్ ఇన్ డ్యూరింగ్ ద జైంగి రీజన్లో కూడా కాదు. ఇది చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ అట్ ద మొఘల్ కోర్ట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ద అక్బర్ బై ద పోర్చుగీస్ జిజిట్ ప్రీస్ట్. ఇది మీకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ కావచ్చు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు, ఓకే. సో దిస్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో బ్రాట్ ద యూరోపియన్ ఎంగ్రేవింగ్స్ అండ్ పెయింటింగ్స్ లైక్ ఆఫన్ క్రిస్టియన్ సబ్జెక్ట్స్ అనమాట టు అక్బర్ కోర్ట్. సో ఈ పర్టికులర్ అనే యూరోపియన్ టెక్నిక్స్ అనేవి మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది, ఓకే. సో దట్ ఈస్ వై ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పవడం జరుగుతుంది. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ద జహంగీర్ కాదు, ఇట్ ఈస్ ద అక్బర్ పీరియడ్లో. అండ్ యూరోపియన్ పెయింటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మొఘల్ కోడ్ బై ద డానిష్ మర్చెంట్స్ కాదు, ఇట్ ఈస్ పోర్చుగీస్ జూయిష్ ప్రీస్ట్స్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ అనేది ఎందుకు తప్పైందని చదవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఆ ఎందుకు తప్పైంది, ఆ పర్టికులర్ రీసెర్చ్ అనేది మీరు చేయగలుగుతున్నారా, ఆ రీసెర్చ్ అనేది మీరు చేస్తున్నారంటే దెన్ యు విల్ బీ ఇన్ ఎ టాపర్ ప్లేస్ అండి, దెన్ యు ఆర్ బీ ఇన్ ద ర్యాంకర్ రేస్లో ఉంటారు, ఓకేనా. చెప్తున్నాను కదా, ఎస్. అండ్ సిన్స్ ద క్వశ్చన్ ఆస్క్ ఫర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సో ఓకే, ఇది అయిపోయింది. సో అందుకే మనకి ఇక్కడ స్టేట్మెంట్ 4 అనేది మనకి కరెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఓకే. ఇంకొంచెం అడిషనల్ చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో బాబర్ మనకి 1526 1530 వరకు ఉన్నాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు ప్యాట్రనైజ్ ఆర్ టు ద కాన్స్టెంట్ వార్ఫేర్. అతని టైంలో మనకి ఎక్కువ వార్స్ ఉండడం జరిగేది. బట్ ఇన్ ఆటోబయోగ్రఫీ బాబర్నామాలో ఈ క్రిటికల్ అనలైజ్ ద వర్క్స్ ఆఫ్ ద ఫేమస్ పర్షియన్ పెయింటెడ్ బిహాద్. ఇది ఇంపార్టెంట్. ఇట్లాంటి పర్సనాలిటీస్ వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకోవాలి. బిహాద్ ఈజ్ అ ఫేమస్ పర్షియన్ పెయింట్ అనమాట. తన యొక్క వర్క్ గురించి మన బాబర్ ఏం చేశాడు, తన ఆటోబయోగ్రఫీలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అక్బర్, ఈ ఫార్మల్ ఎస్టాబ్లిష్ ద తస్వీర్ ఖానా ఇంపీరియల్ పెయింటింగ్ వర్క్షాప్. సో చూడండి, టర్మ్స్ అని మీకు ఎంత ఇంపార్టెంట్గా ఉన్నాయో. తస్వీర్ ఖానా ఈజ్ అ ఇంపీరియల్ పెయింటింగ్ వర్క్షాప్ అనమాట. ఆర్ట్ షిఫ్టెడ్ ఫ్రమ్ ప్యూర్లీ పర్షియన్ టైల్ టు ఏ సింథసిస్ ఆఫ్ ఇండియన్ అండ్ పర్షియన్ ఎలిమెంట్స్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కీ వర్క్స్ హంజనామా విచ్ ఈజ్ అడ్వెంచర్ ఆఫ్ అమీర్ హంజా అండ్ టూటీనామా విచ్ ఈజ్ అ టేల్స్ ఆఫ్ పోరెడ్ విచ్ ఈజ్ వెరీ వెరీ డామ్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ రంజనామా విచ్ ఈజ్ అ ట్రాన్స్లేషన్ ఆఫ్ మహాభారత, పర్షియన్ ట్రాన్స్లేషన్ మహాభారత, దట్ ఈస్ రంజనామా. అండ్ అక్బర్ టైంలో ఉన్న ఫేమస్ పెయింటర్ దట్ ఈస్ దశవంత్ అండ్ బసవాన్. అర్థమవుతుందా? దశవంత్ అండ్ బసవాన్ వీళ్ళు మనకి అక్బర్ టైంలో ఉండే మనకి చాలా పెయింటింగ్స్ అని చేయడం జరిగింది. ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి షిఫ్టెడ్ ఫ్రమ్ ప్యూర్లీ పర్షియన్ స్టైల్ నుంచి ఇండియన్ అండ్ పర్షియన్ ఎలిమెంట్స్లోకి రావడం జరిగిందనమాట. సో ఇది కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా రావచ్చండి, ఓకేనా. అనలైజ్ చేస్తున్నారా, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా నేను చెప్పేది. పర్షియన్ స్టైల్ నుంచి డైరెక్ట్గా మనం ఇండియన్ అండ్ పర్షియన్లో ఎలిమెంట్లోకి సింథసిస్ అయిన ఏ పీరియడ్లో జరిగిందంటే అక్బర్ పీరియడ్ జరిగింది. అండ్ అక్బర్ పీరియడ్లో ఉన్న పెయింటర్స్ ఎవరంటే దట్ ఈస్ బసవంత్ అండ్ బసవాన్, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్. దిస్ వెరీ డామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ చూడండి, జహంగీర్ ఈ షిఫ్టెడ్ ఫోకస్ ఫ్రమ్ మ్యానుస్క్రిప్ట్ ఇలిస్ట్రేషన్స్ టు ద ఇండివిజువల్ పోర్ట్రేట్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో చూడండి, ఒక మ్యానుస్క్రిప్ట్ ఇలిస్ట్రేషన్ నుంచి ఇండివిజువల్ పోర్ట్రేట్స్గా మారడం జరిగింది జహంగీర్ పీరియడ్ టైంలోనూ, ఓకేనా. సో అండ్ ఆల్బమ్స్, దాన్ని మనము ముర్రక్కస్ అని పేరుతో పిలిచేవాళ్ళు, ఓకేనా. ఈ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఓకే. అండ్ ఇంట్రడ్యూస్డ్ ఎక్స్ట్రీమ్ న్యాచురలిజం, చాలా న్యాచురలిజం, బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్ని వేయడం. సో తిన టైంలో ఉన్న ఫేమస్ పెయింటర్ చూడండి, దట్ ఈస్ ఉస్తాద్ మన్సూర్, మాస్టర్ ఆఫ్ నేచర్ అండ్ యానిమల్ పెయింటింగ్, ఫేమస్ ఫర్ పెయింటింగ్ ద సైబరియన్ క్రేన్ అండ్ ద డోడో. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. వైఫ్లు ఎంతమంది, ఇది మనకు అదొద్దు, దిస్ కంటెంట్ వీ నీడెడ్ ఫర్ టు బికమ్ ర్యాంకర్. అండ్ అబ్దుల్ హసన్, మాస్టర్ ఆఫ్ పోర్ట్రేట్ గివెన్ ద టైటిల్ ఆఫ్ నదీర్ ఉజ్ జమాన్. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ వస్తుందో. అండ్ బిషాన్ దాస్, హైలీ స్కిల్ ఇన్ పెయింటింగ్ గ్రూప్ పోర్ట్రేట్స్ హైలీ స్కిల్ అనమాట బిషాన్ దాస్. అండ్ నెక్స్ట్ షాజహాన్. సో దీని ఇంట్రెస్ట్ టోటల్గా ఆర్కిటెక్చర్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఓకేనా. పెయింటింగ్ అనేది అంత లేదనమాట. టోటల్ తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి షిఫ్ట్ అవ్వడం జరిగింది టోటల్ తన ఇంట్రెస్ట్ అనేది. సో ఈ పీరియడ్లో మనకి పెయింటింగ్ అనేది టోటల్గా స్టిఫ్ అయింది. అండ్ హెవీలీ రిలే ఆన్ ద గోల్డ్ రిచ్ పిగ్మెంట్స్ అండ్ లూజింగ్ ద న్యాచురల్ లైవ్నెస్ సీన్స్ అండర్
జహంగీర్. సో ఆ జహంగీర్ టైంలో చాలా పీక్ టైంలోకి వెళ్ళింది, అందుకే జహంగీర్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఈ స్టేట్మెంట్. ఇప్పుడు అర్థమవుతుందా జహంగీర్ పీరియడ్ ఈజ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్ అని ఎందుకు అంటున్నామో, ఓకేనా. ఎందుకు ఇండివిజువల్ పోర్ట్రేట్స్ అండ్ డెవలప్ అయ్యాయి, అండ్ సైబర్ ఎంక్రీ అండ్ డోడో అండ్ ఈ డీటెయిలింగ్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్, అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ పోర్ట్రేట్ మనకి నదీరు, జమానా, అబ్దుల్ హసన్ ఉండడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వెరీ గ్రేట్ ఐ హోప్ ద కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఔరంగజేబ్. సో ఈజ్ అ టోటల్ ఆర్థోడాక్స్ రూలర్ హూ కన్సిడర్ పెయింటింగ్ అని అన్ఇస్లామిక్గా కన్సిడర్ చేయడం జరిగింది. అందుకే మనకి పెయింటింగ్ అనేది ఔరంగజేబ్లో మనకి ఎక్కువ లేదన్నమాట. ఓకేనా. సో దిస్ లెడ్ టు ద మాస్ మైగ్రేషన్ ఆఫ్ ద హైలీ స్కిల్ మొఘల్ ఆర్టిస్ట్ టు ద రీజనల్ కోర్ట్స్, రాజస్థాన్, పంజాబ్లోకి డిఫరెంట్ కోర్ట్స్లోకి వాళ్ళు మైగ్రేషన్ అవ్వడం జరిగింది. అందుకే విచ్ డైరెక్ట్లీ లెడ్ టు ద రైజ్ ఆఫ్ ద రాజపుట్ అండ్ పహారీ స్కూల్ పెయింటింగ్ అనేవి మనకి రావడం జరిగింది అన్నమాట. దిస్ ఈజ్ హౌ ద రాజపుట్ అండ్ పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది, రైజ్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద రీజన్. ఎందుకు ఔరంగజేబ్ పట్టించుకోలేదు కాబట్టి, ఔరంగజేబ్ ఆర్థోడాక్స్ ఉన్నాడు కాబట్టి, ఔరంగజేబ్ అనిస్లాం అనుకున్నాడు కాబట్టి. అర్థమవుతుందా. రాజ్పుట్ అండ్ పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ వెరీ వెరీ డామ్ ఇంపార్టెంట్. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెళ్ళి చూడండి, మీకు చాలా ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్ ద కంటెంట్, లెర్న్ ద క్వశ్చన్స్, నో ద నాలెడ్జ్ టు గెయిన్ టు బికేమ్ ఏ ర్యాంకర్. అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్వశ్చన్ అండి. సో చూడండి, ఓన్లీ 3 క్వశ్చన్స్ని మనం ఒక్కో క్వశ్చన్ 10 minutes మనం డిస్కస్ చేసుకున్నాం. ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం చూడండి. నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఇది కూడా మీకు చాలా టర్మ్స్ అని వస్తాయండి. మోరియన్ ఆఫీసులో వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెయిట్స్ అండ్ వెరీ వెరీ డామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నాకు అర్థమవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. సో దీన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్. సో కష్టపడండి, చదవండి. ఓకేనా. సో ర్యాంక్ సాధిద్దాం. ఓకే, సో దిస్ ఈస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.